రాష్ట్రంలో మరొక ఉప ఎన్నిక రాబోతా ఉందా, మరో ఎమ్మెల్యే రాజీనామా చేయబోతున్నారా అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతూ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000 పైచిలుకు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధిస్తూ ఉన్నారు. అయితే ఇదే జోష్లో కాంగ్రెస్ పార్టీ మరో ఉప ఎన్నిక కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ సంబంధించి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారు. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోయారు దానం నాగేందర్. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కొంత గడువు ఇచ్చారు. దాదాపు 6 నెలలు 8 నెలలు గడిచిన తర్వాత కూడా ఈ స్పీకర్ విచారణకు స్పీకర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో కమిటీ వాళ్ళకు నోటీస్ ఇచ్చింది. స్పీకర్కు ఎమ్మెల్యేలకు ఎవరైతే పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు స్పందించని ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ ఒక్కరే ఉన్నారు. మొన్న కడియం శ్రీగారు కూడా ఇటీవల స్పీకర్ని కలిసి కొంత గడువు కావాలని కోరారు. అయితే ఈ దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించి విచారణకు ఇప్పటివరకు హాజరు కాలేదు. దీనిపై మళ్ళీ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు, ఇన్ టైంలో ఏదైతే గడువు విధించారో గడువులోపు నిర్ణయం తీసుకోవట్లేదని బీఆర్ఎస్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే గత నెల నవంబర్ 18వ తేదీ రోజు సుప్రీంకోర్టు మళ్ళీ స్పందించింది. నెల రోజుల్లోపు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా నెల రోజుల్లోపు అది జరగాలని ఖచ్చితంగా గడువు విధించడం జరిగింది. అది డిసెంబర్ 18 అంటే మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. డిసెంబర్ 18 లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించడం అంటే వేటు ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే ఖచ్చితంగా దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిండు. ఇది కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిన అంశం ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్లో ఖచ్చితంగా నమోదై ఉన్నది. కాబట్టి స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశమే ఎక్కువ ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావిస్తూ ఉన్నారు. అయితే స్పీకర్ అనర్హత వేటు వేసే కంటే ముందే దానం నాగేందర్తో రాజీనామా చేయించి మళ్ళీ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను నిలబెట్టి గెలిపించుకుందో అట్లాగే ఖైరతాబాద్లో దానం నాగేందర్ను రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికకు వెళ్ళే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే 2 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ కూడా మనకు హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా చౌరస్తాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. దానం నాగేందర్ ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఇవన్నీ కడుతున్నారనే చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2 రోజుల క్రితమే దానం నాగేందర్ మాట్లాడుతూ సీఎం ఆదేశిస్తే నేను అవసరమైతే రాజీనామా చేస్తాననే ఒక ప్రకటన మాత్రం ప్రకటించారు. సీఎం ఆదేశిస్తే నేను రాజీనామా చేస్తాను, నేను 11 సార్లు ఇప్పటి వరకు ఎన్నికల్లో కొట్లాడాను, 11 సార్లు విజయం సాధించాను, కొట్లాడడం నా బ్లడ్లోనే ఉంది, నా రక్తంలోనే ఉంది, నేను ఎవరికి భయపడను, సీఎం ఆదేశిస్తే నేను రాజీనామా చేస్తానని ఒక స్పష్టమైన ప్రకటనను 2 రోజుల ముందే దానం నాగేందర్ మీడియా ముఖంగా మనకు హిమాయత్ నగర్లో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆ మాట చెప్పారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల్లో సుప్రీంకోర్టు విధించిన గడువు ఉన్న నేపథ్యంలో స్పీకర్ అనర్హత వేటు వేసే లోపే దానం నాగేందర్ రాజీనామా చేయబోతా ఉన్నారు, లేదంటే స్పీకర్ తన గడువుకు ఇంకొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో మరోసారి కోరే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల్లో జోరు సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరో ఉప ఎన్నికకు అనివార్యమైన మరో ఉప ఎన్నికకు వెళ్ళనుందా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను